వెల్కమ్ బ్యాక్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సుమారు 7.5 గంటల పాటు విచారించింది. ఈ విచారణలో ముఖ్యంగా బీఆర్ఎస్ కు విరాళాలు ఇచ్చిన వారు, అదేవిధంగా ఎలక్టరల్ బాండ్స్ ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లు ఎందుకు నిఘాలో ఉన్నాయి అని చెప్పేసి క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. అండ్ దాంతోపాటు ఈ ప్రభాకర్ రావు పునర్నియామకంకు సంబంధించి కూడా ప్రశ్నించినట్టుగా సమాచారం. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్లో అసలు అక్రమాలను ప్రశ్నిస్తే కేసుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారా, ముఖ్యంగా ఈ హీరోయిన్ల అంశానికి సంబంధించి కూడా అటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఈ లీకుల వ్యవహారానికి సంబంధించి కూడా కేటీఆర్ క్వశ్చన్ చేసినట్టుగా నిన్న మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ఈ విధంగా విచారణల పేరుతో డ్రామాలాడుతోంది అన్న దిశగా ఆయన నిన్న మాట్లాడారు. మరి గెస్టులు సిద్ధంగా ఉన్నారు, డిస్కస్ చేద్దాము పార్టీల వర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది. ప్రకాష్ రెడ్డి గారు, వీరు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ ప్రకాష్ రెడ్డి గారు. అండ్ అటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి దేవి ప్రసాద్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం. నమస్తే అండి, వాయిస్ కొంచెం చిన్నగా వస్తోంది దేవి ప్రసాద్ గారు. ఓకే, డన్. హలో హలో నమస్తే అండి. మరి కాసేపట్లో అటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా దేవి ప్రసాద్ గారు చెప్పండి. దేవి ప్రసాద్ గారు, నిన్న కేటీఆర్ గారిని విచారించారు. సో ముఖ్యంగా గతంలో ఈవెన్ ఎన్నికల టైం నుంచి కూడా మనం చూస్తున్నాము ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ అండ్ బీజేపీ నేతలు పెద్ద ఎత్తునే ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయి, మా ఫోన్స్ కూడా ట్యాప్ అవుతున్నాయని. సో ఆ విచారణ కొనసాగుతూ వస్తోంది. సో ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో ముఖ్యంగా ఇది ఒక రాజకీయ కక్షగా మీరు దీన్ని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ టీం దాని పని అది చేసుకుంటూ వెళ్తుంటే కావాలనే మీరు ఇది రాజకీయ కక్షతో చేస్తున్నారన్నటువంటి ప్రొజెక్షన్ బీఆర్ఎస్ ఇస్తోంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, అట్లా ప్రకాష్ రెడ్డి గారికి, పెద్దలు దయాకర్ గారికి నమస్కారం. అంటే మీరు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి ఆరోపణల మీద రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ఎన్నికల ముందు అటువంటి ప్రచారం చేసింది, ఎన్నికల తర్వాత కూడా ఆరోపణల మీద ఒక విచారణ కమిటీ వేసి 2 సంవత్సరాలుగా విచారణ జరుగుతా ఉంది. ఈ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంగా ఇప్పటి వరకు అనేక మంది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఇతర నాయకులు అనేక మందిని కూడా పిలిచి విచారణ చేసినటువంటి విషయం అందరికి తెలిసింది. మేము కూడా విచారణకు రమ్మన్నప్పుడల్లా హరీష్ రావు కానీ, మేము కానీ, మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా, ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థల మీద విశ్వాసం ఉన్నటువంటి పార్టీగా డెఫినెట్ గా విచారణకు హాజరవుతాం. విచారణలో అడిగినటువంటి వాటికన్నిటికి కూడా సమాధానం చెప్తామని చాలా స్పష్టంగా చెప్పి, ఎన్నడూ కూడా వాటికి అవసరమైనటువంటి టైం అడగకుండా ఇచ్చిన టైంకు హాజరవుతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను జ్యోత్స్న గారు. కాబట్టి అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సిట్ విచారణ పేరిట ఇప్పటి వరకు సిట్కు సంబంధించినటువంటి అధికారులు కానీ, సిట్కు సంబంధించినటువంటి ఎవరైనా ఆథరైజ్డ్ ఆఫీసర్స్ కానీ ఎవ్వరు కూడా ఈ విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో పలానా జరిగింది అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు ఎక్కడ కూడా చెప్పినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఇది కేవలం ఏం చేస్తా ఉన్నారు, గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టో, లేకుంటే బయట కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టో, రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలే నిర్ధారణలుగా ఇలా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. అందుకే ఇది మేము ఏమంటున్నామంటే, విచారణ జరుగుతా ఉంది, విచారణ నిర్ధారణ కానివ్వండి, కోంటేసినటువంటి నియమ నిబంధనలు ఎక్కడ ఉల్లంఘనైనాయి, ఆ ఉల్లంఘనకు జరిగినటువంటి అధికారులు ఎవరు, ఆ ఉల్లంఘనకు సహకరించినటువంటి రాజకీయ నాయకులు ఎవరు అనేటువంటి విషయాన్ని తేల్చాల్సింది సిట్ కదా జ్యోత్స్న గారు. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా ఏ నిర్ధారణ జరగలేదు. ఎవరు దేవి ప్రసాద్ గారు 2 రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కు అనుకూలంగా, ముఖ్యంగా ఇప్పుడు కేటీఆర్ విచారణకు వెళ్లారు కాబట్టి కేటీఆర్ గారికి అనుకూలంగా ఒక రకమైన ప్రచారం, కేటీఆర్ గారికి వ్యతిరేకంగా, అదేవిధంగా కాంగ్రెస్ కు అనుకూలంగా, మిగతా పార్టీల నేతలకు అనుకూలంగా మరో రకమైనటువంటి ప్రచారం. ముఖ్యంగా ఏంటంటే ఈ బాండ్స్ కు సంబంధించి కావచ్చు, ఇంకా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయో పెద్ద ఎత్తున ప్రచారం ఒకవైపు జరిగింది. ఒకవైపు అనుకూలమైనటువంటి మీడియాలో ఒక రకమైనటువంటి కథనాలు, దానికి సంబంధించి నిన్న సజ్జనారు కూడా మాట్లాడినట్టున్నారు. నేను ఏమంటున్నాను జ్యోత్స్న గారు, డెఫినెట్ గా పత్రికలు కావచ్చు, లేకుంటే ఇవి కావచ్చు, ఊహాగానాలతో కావచ్చు, వాళ్ళకి తెలిసినటువంటి ఇన్పుట్స్ తో కావచ్చు, రకరకాల ప్రచారాలు చేయొచ్చు.
అవి రాజకీయ కథనాలు చేస్తారు, రకరకాలు చేస్తారు. కానీ వ్యక్తిత్వ హరణానికి సంబంధించినటువంటి అంశం మీద కొంత జాగ్రత్తలు తీసుకోవాలని నా భావోద్వేగంతో కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా మొన్న ఈ బొగ్గు గనులకు సంబంధించినటువంటి ఒక కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాన్ని ఉదయం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత హరీష్ రావుకు అదే రోజు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని మేమందరం కూడా ఏమనుకున్నామంటే ఇది ఒక పొలిటికల్ డైవర్షన్ డ్రామాగా చేస్తా ఉన్నారు. అంటే ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల్ని లేవనెత్తినప్పుడల్లా ఈ నోటీసులు అనేటువంటి ఇప్పుడు 2 సంవత్సరాలు ఒక సీరియల్ లాగా కొనసాగుతున్నటువంటి అంశంలో ఏదైనా ఒక అంశాన్ని తెర మీదకి వచ్చినప్పుడల్లా దాని డైవర్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాన్ని మేము పదే పదే చెప్తా ఉన్నాం. కాబట్టి ఇది డెఫినెట్ గా ఒక పొలిటికల్ వెండేటాతో చేస్తున్నటువంటి అంశం. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ లో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్ ఎక్కడైనా జరిగితే దానికి సంబంధించినటువంటి అధికారులను అందరినీ కూడా విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ కొందరికి ఎగ్జామ్షన్స్ దేవి ప్రసాద్ గారు, మళ్ళీ వాయిస్ తీసుకుంటాను.